సినిమాలో కంటెంట్ ఉండాలే గానీ, అది యానిమేషనా, రియల్ హీరోస్ తీశారా, లేకపోతే వీఎఫ్ఎక్సా, సీజీఐయా అని మాత్రం చూడరు మన తెలుగు ఆడియన్స్. ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్‌గా ఒక యానిమేషన్ మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ అయితే బీభత్సం కలెక్షన్ అయితే క్రాస్ చేసింది. ఆ మూవీ బడ్జెట్ అనమాట కేవలం 15 కోట్లే. కేవలం 15 కోట్లతో యానిమేషన్ మూవీ అయితే తీశారు. ఆ మూవీ అనమాట ఇప్పుడు 100 కోట్ల చెరువులో అయితే ఉంది. నేనైతే అసలు ఈ మూవీ రివ్యూ నేనైతే ఇచ్చాను. కానీ అప్పుడనమాట చాలామంది అయితే నమ్మలేదు. కానీ ఆ మూవీని చూసి ఇప్పుడనమాట బీభత్సంగా థియేటర్‌లో అయితే వెళ్తున్నారు. తెలుగు ఆడియన్స్ అనమాట బీభత్సంగా ఆ మూవీని అయితే చూస్తున్నారు. ఆ మూవీ ఓవరాల్‌గా ఇప్పుడు 79 కోట్ల కలెక్షన్ క్రాస్ అయితే చేసింది. దాంట్లో 75% ఏపీఆర్ తెలంగాణ ఉన్నాయి. ఇది కన్నడ మూవీ. అంబాలి వాళ్ళనమాట ఈ మూవీని అయితే ప్రొడ్యూసింగ్ చేశారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని మన వాళ్ళైతే చూడరు. కంటెంట్ అయితే చూస్తారు. ఆ రకంగా కన్నడ నుండి అనమాట కేజీఎఫ్ వచ్చింది, కాంతారా వచ్చింది, కాంతారా చాప్టర్ 1 అనేది ఇప్పుడైతే రాబోతుంది. ఈ రకంగా అటు నుండి వచ్చే ప్రతి సినిమా అనమాట ఇక్కడైతే తిరుగుతున్నారు. మూవీ తీసింది డైరెక్టర్ అశ్విన్ కుమార్. ఈ మూవీని అనమాట సినిమాటిక్ యూనివర్స్‌గా అయితే ప్లాన్ చేస్తున్నారంట. అయితే మన విష్ణుకి దాదాపు 9 అవతారాలు అయితే ఉన్నాయి. దాంట్లో 7 అవతారాలకు అనమాట సినిమా అయితే తీసి చూపిస్తాడంట. అదే కాకుండా హనుమాన్‌ది కూడా. ఈ రకంగా మన హిస్టరీని, మన నిజాన్ని మన ముందుకైతే యానిమేషన్ లెవెల్‌లో ప్రెజెంట్ చేస్తే ఏంటి అది నిజమేగా అని చాలా మంది అయితే ఆ మూవీని దిగడానికి అయితే వెళ్తున్నారు. అయితే చాలా మంది అనుకుంటారు భయ్యా, అంటే బిగ్ హీరో ఉండాలి, మూవీ బడ్జెట్ బాగుండాలి, ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఉండాలి, ఈ సాంగ్ ఉండాలి, ఈ రకంగా ఉండాలి, ప్రెజెంట్ చేయాలి, అన్ని ప్లేసెస్ అనమాట బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి అని చాలా మంది అనుకుని మూవీస్ అయితే తీస్తారు. బడ్జెట్ కూడా బీభత్సంగా పెడతారు. కానీ దాంట్లో క్వాలిటీ లేక, కంటెంట్ లేక ఆ సినిమాలు అనమాట షిట్‌గా అయితే వెళ్ళిపోతాయి. సినిమా అనమాట చాలా తక్కువ బడ్జెట్‌తోనే పెట్టి ఈ రకంగా 100 కోట్లు 79 కోట్ల కలెక్షన్ వాచ్ చేసిందంటే ఇది మామూలు విషయం కాదు. మన ఇండియాలో ఇంతకుముందు యానిమేషన్ మూవీలు చాలా వచ్చాయి. కానీ ఏ మూవీకి ఇంత రివార్డ్ అయితే రావలేదు, ఇంత కలెక్షన్ అయితే వాచ్ చేయలేదు. కానీ మహావతార్ నరసింహ మూవీ అయితే ఉంది భయ్యా. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకో ఎత్తు. సెకండ్ హాఫే స్టోరీ అని నాకు అనిపించింది. దాంట్లో మన నరసింహస్వామిని చూస్తుంటే వామ్మో అనిపించలైతే ఉంది. అదే కాకుండా ప్రహ్లాదుడిని చూస్తే ప్రేమగా, అయితే వాళ్ళ నాన్నే అసలు శత్రువు. కానీ ఏ రకంగా తీయాలో ఆ రకంగా తీశారు. ఎమోషన్ బాగానే ఉన్నాయి, అలాగే మ్యూజిక్ బాగుంది, కంటెంట్ కూడా బాగుంది, యానిమేషన్ అని మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే భయ్యా ఎవరైనా చూస్తారు, ఆ సినిమా ఏ రకంగా కలెక్షన్ క్రాస్ చేయాలో ఆ రకంగా చేస్తుంది. అయితే ఈ మూవీ థియేటర్లో చూసేవాళ్ళు ఇప్పుడనమాట థియేటర్లో పూజలు చేస్తున్నారు ఈ సినిమాని చూసి. ఆ రకంగా మైథాలజీ అనమాట బీభత్సంగా అయితే చూపించారు. అయితే యానిమేషన్ లెవెల్ అయితే చూపించారు. కానీ రియల్ మనుషులు తీస్తే అంత ఎమోషన్ రాదేమో, అంత ఫీల్ రాదేమో అని నాకు అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే అదిరిపోయింది. ఈ మూవీ ఖచ్చితంగా కోట్ల కలెక్షన్ క్రాస్ చేస్తుంది. అదే కాకుండా 100 కోట్ల నెట్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద సినిమాలు కూడా లేవు. అయితే ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది అనే డిఫరెంట్ కామెంట్స్ వీడియోకి లైక్ చేయండి.